హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నివ్యాస్ వరల్డ్. చూడండి, ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండ్ గుంటగరుడాకుతో ఆయిల్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్గా మనం ప్యూర్ కోకోనట్ ఆయిల్ నేను మిల్ నుంచి తీసుకుంటానండి. ఇలా మిల్ నుంచి తీసుకోవడం వల్ల ఎండబెట్టిన చిప్పల నుంచి డైరెక్ట్గా ఆయిల్ తీయడం వల్ల మనకి ఎలాంటి కెమికల్స్ మిక్సింగ్ అనేది ఉండదండి. న్యాచురల్గా షాప్స్లో కొంటే ఏమైనా కెమికల్స్ మిక్స్ అవుతాయేమో అని అనిపిస్తుంది నాకైతే. ఇలా ఆయిల్ బుడగలు వచ్చేలాగా కాగిన తర్వాత అందులో కొంచెం మందారాకులు వేయాలండి. కొన్ని మందారాకులు, మందార పువ్వులు వేసేయాలి. ఈ కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నానండి నేనైతే. అసలైతే నాకు మా సిస్కి ఉల్లిపాయలు పడదండి. ఉల్లిపాయలు వేయడం వల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది అనిపిస్తుంది మాకు. అండ్ కొంతమందికేమో ఉల్లిపాయలు యూజ్ చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది అంటారు. మీలో ఎంతమందికి ఉల్లిపాయలు యూజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుతుందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా అంతేకాకుండా ఈ ఆయిల్లో మేము మెంతులు, కరివేపాకు, ఈ క్యాప్సూల్ అండ్ కలబంద వేసుకుంటామండి. ప్రజెంట్ అయితే నా దగ్గర కలబందాను కరివేపాకు లేదండి. నేను ఈ ఆయిల్ హైదరాబాద్లో తీసుకెళ్ళాలి కాబట్టి ఉన్న వాటితో చేసేస్తున్నానండి. ఏదో మళ్ళీ వేరే ఆయిల్స్ యూజ్ చేయడం ఎందుకు, అక్కడికి తీసుకెళ్ళి అట్లీస్ట్ ఉన్న వాటితో చేద్దామని చెప్పేసి. మెయిన్ థింగ్, నేను గుంటగరుడాకు వేయడం మర్చిపోయానండి. అసలు మెయిన్ థింగే గుంటగరుడాకు అండి. గుంటగరుడాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి మనకి. ఇది మా డాడీని పొలం వెళ్ళేటప్పుడు తీసుకురండి నాన్నగారు అంటే, మా నాన్న పొద్దున్న చెప్తాం కదండి, ఈవినింగ్కి ఏం గుర్తుంటుంది, మర్చిపోయి వస్తుంది. అయినా సరే మనకి ఇవి ఇళ్ళ ముందు వస్తాయండి అమ్మడానికి. కట్ట వచ్చేసి 20 రూపాయలు అంట. నేనైతే 3 కట్టలు తీసుకున్నానండి. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు కదా. ఇందులో మేము కొంచెం గోరింటాకు కూడా వేసుకుంటామండి. ఎందుకంటే ఇది కలర్ చేంజ్ అయ్యి మనకి రెడ్డిష్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. హెయిర్ న్యాచురల్గా షైన్ అవుతూ ఉంటుంది. ఇలా ఆకులన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు మరగపెట్టాలండి. చూడండి, ఇప్పుడు ఎల్లోయిష్ కలర్లో వచ్చాయి. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయండి. ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ వాళ్ళ మొబైల్ చూసి ఇలా జుట్టు ఊడిపోతూనే ఉంటుందండి. ఇలా జుట్టు ఊడిపోకూడదంటే ఉన్నప్పుడే కేర్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల. ఇంకొక టిప్ ఏంటంటే అండి, ఇప్పుడు బాగా విరపోసేసుకొని ఉంటున్నారండి అమ్మాయిలు ఫ్యాషన్గా. కొంచెం అప్పుడప్పుడు విరపోసుకొని కొంచెం టైం ఉన్నప్పుడు జడేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే జడేసుకుంటేనే హెయిర్ గ్రోత్ ఉంటుందండి, సక్రమంగా పెరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ.